హలో, నేను డాక్టర్ సామా సుధా టెస్ట్ బేబీ సెంటర్, శంకరాపురం, కడప. ఈ రోజు మనం IUI అనే సింపుల్ ప్రొసీజర్ గురించి మనం డిస్కస్ చేస్తాము. IUI అనే ప్రొసీజర్ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు. ఈ ప్రొసీజర్ లో హైలీ కాన్సన్ట్రేటెడ్ ప్రాసెస్డ్ స్పర్మ్ ని గర్భసంచి లోపలికి చిన్న క్యాథెటర్ ద్వారా కరెక్ట్ గా అండాలు విడుదలయ్యే టైంలో మేము దాన్ని ప్లేస్ చేసేది అవుతుంది. అందువల్ల ఏమైతుందంటే ప్రెగ్నెన్సీ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది నార్మల్ ట్రీట్మెంట్ కన్నా. ఇది IVF కి ముందు స్టెప్. ఇది 3-4 IVF సైకిల్స్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే మేము IVF కి షిఫ్ట్ చేయమని పేషెంట్స్ కి సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు, IUI గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతామని. వాళ్ళు IUI ప్రొసీజర్స్ స్టార్ట్ చేయాలని ఉండారు. వాళ్ళ క్వశ్చన్స్ కి నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తాను. మేడం, IUI సక్సెస్ రేట్ ఎంత మేడం? IUI సక్సెస్ రేట్ అనేది ఎవ్రీ మంత్ 10 to 20% వరకు ఉంటుంది మా. సెకండ్ మంత్, థర్డ్ మంత్ అయ్యే కొద్దీ మీకు కొంచెం ఎక్కువగా పెరిగి బై 4th మంత్ అరౌండ్ 70 to 80% సక్సెస్ రేట్ ఉంటుంది. IUI మినిమం ఎన్ని సైకిల్స్ చేపించుకోవాలి మేడం? మినిమం అంటే మినిమం 3 to 4 సైకిల్స్ చెప్తాము, బట్ 5 to 6 సైకిల్స్ వరకు కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. IUI చేపించుకున్నాక రెస్ట్ లో ఏమన్నా ఉండాలా మేడం? హాస్పిటల్లో ఎంతసేపు ఉండాలి? IUI చేసుకున్న తర్వాత ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. దీనికి జస్ట్ ఒక 15 to 20 minutes మీరు రెస్ట్ లో ఉంటే సరిపోతుంది. మళ్ళీ లేసి మీరు వాష్రూమ్ పోయేసి మీరు IUI చేసేటప్పటికి కొంచెం బ్లాడర్ అంటే యూరిన్ పెట్టుకునే చేస్తాము. అందువల్ల ఆఫ్టర్ ద ప్రొసీజర్ యూరిన్ పాస్ చేసేసి మీరు నార్మల్ గా ఉండొచ్చు. నార్మల్ డైట్ అండ్ నార్మల్ యాక్టివిటీస్, ఇంట్లో కూడా వర్క్ కూడా చేసుకోవచ్చు. మైల్డ్ ట్రావెలింగ్, అవి ఎక్సర్సైజెస్ అన్ని కూడా చేసుకోవచ్చు. స్టెప్స్ ఎక్కడం ఇట్లాంటివి. మేడం, IUI కి 2 ట్యూబ్స్ ఓపెన్ లో ఉండాలా? ఒక ట్యూబ్ ఓపెన్ లో ఉన్నా కూడా నెక్స్ట్ IUI ట్రై చేయొచ్చా మేడం? బెస్ట్ రిజల్ట్స్ వచ్చేది అనేది బోత్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నప్పుడు నీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. బట్ కొన్నిసార్లు IVF చేసుకోలేకపోవడం వల్ల ఒక ట్యూబ్ ఆల్రెడీ బ్లాక్ ఉన్న వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. కొద్దిగా సక్సెస్ రేట్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. IUI చేపించుకుంటే పెయిన్ ఏం ఎక్కువ ఉండదు కదా మేడం? ఇట్ ఇస్ ఎ ప్లెయిన్లెస్ ప్రొసీజర్. మైల్డ్ డిస్కంఫర్ట్ ఉంటుంది. మేము జస్ట్ అది స్పెక్యులమ్ పెట్టి ఆ క్యాథెటర్ లోపల ఇంట్రడ్యూస్ చేసేంత వరకు. అదర్వైజ్ ఇట్ ఇస్ ఎ వెరీ పెయిన్లెస్ ప్రొసీజర్. థ్యాంక్ యూ మేడం.